టీడీపీ పరిపాలన ఆ. మనది వేరే ఊరు కదా అంటే కర్ణాటక పథకాలన్నీ అందుతున్నాయా? అంతనే అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్ ఉదయాన్నే తెచ్చిస్తున్నాడు అది కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ ఉంది. నెల నెల బాగా ఉంది పెన్షన్స్. పెన్షన్లు అన్నీ అందుతున్నాయి అదే. అంటే పథకాలు కొన్ని అందట్లేదు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? మనకైతే అన్ని అయితే సక్రమం అయితే బాగా జరుగుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది అంటారా రాష్ట్రము? జరుగుతుంది, జరగాల. అంటే తెలంగాణతో ఎప్పుడు పోటీ పడతాం అంటారు మనం? ఇది పైన ఉంటారు కదా, మనకి తెలుస్తుంది. అందరూ సమానం ఉంటాయి కదా మనకి. ఇది సౌకర్యం అది పథకాలు కొద్దిగా అందడం లేదు. దాని గురించి కొంచెం టైట్గా ఉంది జనాలు, ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి అభివృద్ధి చేస్తే బాగుంటుంది. గెలుస్తారా సార్ మళ్ళీ ఈసారి? మళ్ళీ కొంచెం డౌట్ సార్, ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు ఉంటారు. ఎక్కడంటే అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి. అది అయిపోతే అంటే టీజీ భరత్ గారు ఇక్కడ నుండి గెలిచారు, మీకు మినిస్టర్ అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. పలుకుతారా మంచిగా టీజీ భరత్? చెప్పండి, బాగానే పడుతుంది. ఎందుకంటే దాని గురించి నోళ్ళు బాగుంటుంది సార్. అందరికి పలుకుతా పలుకుతారు, పోతే పలకరిస్తారు, బాగుంటుంది. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇవ్వమని కొన్నారు వాళ్ళు, ఇచ్చినారు జనాలు. అంటే వాళ్ళ నాన్నగారు కూడా బాగా ఎంపీ కూడా వస్తుంది. సార్ బాగా ఇంకా అభివృద్ధి బాగుంది, ఇంకా బాగుంది. వాళ్ళ నాన్నగారు చిన్న పిల్లలు అయితే బాగా చేస్తారు, వాళ్ళిద్దరు బాగున్నారు సార్. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగి ఇచ్చారు, అందరు ఇచ్చారు. మన స్పోర్ట్స్కి ఇచ్చినాం సార్, బాగుంది. ఎందుకంటే ఏం పర్వాలేదు, దాని ఓకే పర్వాలేదు. అభివృద్ధి అయితే బాగుంది. ఇంత బాగుంది, ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంది. అవునా? ఏదైనా వర్క్ కానీ ఏదైనా బాగా జరుగుతున్నాయి. అన్నిట్లో బాగా ఉద్యోగాలు రావడము అన్నిట్లో బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది ఇంత ముందు కన్నా ఇప్పుడు. గెలుస్తారా మళ్ళీ ఈసారి మరి? ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే అప్పుడు జగన్ పరిపాలన బాగుందా, టీడీపీ పాలన బాగుందా? అప్పుడు అంటే జాబు ఏమీ లేవు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఎంతసేపు ఉన్నా జనాలు సోమరితనం అయిపోయినారు. ఇప్పుడు అట్లా లేదు కదా. కొంచెం చదువుకున్న వాళ్ళకి యూత్కి అంతా జాబ్ పరంగా అన్ని బాగున్నాయి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ భరతే వచ్చేది. ఇంకా అవునా? అందుబాటులో ఉంటాడా భరత్? ఉంటారు మాకైతే. అంటే మినిస్ట్రీ కూడా యువ నాయకుడు ఉంటారు, మాకు అట్లా ఏం లేదు. నాన్నగారు లాగా చురుగ్గానా? చురుకే, బాగానే ఉంటది. యూత్ ఆయన కూడా యూత్ లో ఉన్నాడు కాబట్టి యూత్ కి బాగా అర్థం చేసుకునే స్టేజ్ లో దగ్గర ఉన్నాడు ఆయన. బాగా ఉంటుంది. అంటే కొన్ని పథకాలు అందట్లేదు అని అంటున్నారు, ఎలా అనిపిస్తుంది పథకాలు అంటే ఇంత ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు కొంచెం బెటరు. పథకాల గురించి ఆలోచన చేస్తే బతకడం కష్టం అయిపోతుంది. అవునా? ప్రభుత్వాన్ని కూడా అప్పులు పాలు చేశారా? అంతే కదా. పన్నాయా? ఇప్పుడు ఇప్పుడు లేవు. గెలుస్తాడా మళ్ళీ ఈసారి చంద్రబాబు? ఏమో తెలియదు మనకి, చెప్పలేము. చెప్పలేము దాని టైం ఎట్లా వచ్చేది. ఇప్పుడైతే మంచిగా బాగా చేస్తున్నాడు. అన్నం క్యాంటీన్ బాగా పెడుతున్నాడు. మంచిదే అంటారా? మంచిదే, బాగుంది. అప్పుడు జగన్ వచ్చేప్పుడు తీసేసిండు కదా. తీసేసిన మామూలుగా తీసేసిన, ఇప్పుడు బీదోళ్ళు బాగుంది, కొంచెం మేలే. వాళ్ళు బీదోళ్ళు బతుకుతారు, 10 మంది బీదలు బతుకుతారా? బతుకుతారు. 5 రూపాయలకు మంచి అన్నం పెడుతున్నారా? పెడుతున్నారు. ఏమేం పెడతారు? మామూలుగా సాంబారు, ఇడ్లీ అదేనా పెడతారు. ఎప్పుడైనా తిన్నారా మీరు? తింటాం, ఇక్కడనే తిన్నాం. మంచిగానే ఉంటుంది. ఉపయోగపడుతుందా అన్న క్యాంటీన్? మామూలు పడతాయి ఇంకా.